అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం హైకోర్టులో ఆల్రెడీ హియరింగ్స్ అయిపోయి తీర్పు రిజర్వ్‌లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడు రాబోతుంది అన్నదానికి త్వరలో అన్న సమాధానం ఒకటొస్తుంది అడ్వకేట్స్ నుంచి. బహుశా ఈ వారంలో రావచ్చని చెప్తున్నారు. 4, 5 రోజులని చెప్తున్నారు. రావచ్చు. అయితే దీని మీద కాంగ్రెస్‌లో ఒక సమీక్ష జరిగినట్టుగా కొందరు నేతలు చెప్తున్నారు. ఏందో సమీక్ష అంటే హైకోర్టు నుంచి ఎట్లాంటి తీర్పు రావచ్చు అనే ప్రొడిక్షన్ ఒకటుంటది కదా ఖచ్చితంగా. గతంలో జరిగిన మణిపూర్‌లో జరిగిందో, లేకపోతే మహారాష్ట్ర జరిగిందో, అక్కడ హైకోర్టు 4 వారాల టైం పెట్టింది మణిపూర్‌లో. 4 వారాల టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోకపోతే మేమే తీసుకుంటామంటే అక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. లాస్ట్‌కు హైకోర్టు కొట్టేసింది వాళ్ళ ఎమ్మెల్యే పదవులను. మహారాష్ట్ర విషయంలో సుప్రీంకోర్టే ఆ పని చేసేసింది. అయితే ఇక్కడ మన దగ్గర దానం నాగేందర్ ఒకటి, తర్వాత కడియం శ్రీహరి, నెక్స్ట్ తెల్లం వెంకట్రావు. ఈ ముగ్గురు కేసులు చాలా సీరియస్‌గా ఉన్నాయి. మిగతా వాళ్ళ కేసులు ఇంకా టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ముగ్గురులో దానం నాగేందర్ కేసు ఇంకా చాలా డిఫరెంట్. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ నుంచి, తర్వాత ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఇవన్నీ చేయడంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు ఆయన. కాబట్టి ముందు దానం నాగేందర్ విషయంలో దెబ్బ కొట్టే అవకాశాలు చాలా క్లియర్‌గా కనబడుతున్నాయి. దెబ్బ పడే విషయంలో. ఇది హైకోర్టులో ఎట్లాంటి డిసిషన్ వస్తుందో ఎవరు మనం ముందే చెప్పలేం. కానీ ఎట్లాంటి డిసిషన్ వస్తే ఎట్లా రెస్పాన్స్ కావాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ స్పీకర్ కనుక అట్లాంటి టైములు పెడితే ఎట్లా స్పందించాలి? లేకపోతే స్పీకర్ కాకుండా డైరెక్ట్‌గా వీళ్ళు ఒకవేళ నెగెటివ్ వస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో హియరింగ్ జరుగుతది. కాబట్టి ఒకవేళ పోయే అవకాశం ఉంటే దాన్ని ఎట్లా పరిగణించాలి? ఇన్ని పరిణామాల మధ్య దానం నాగేంద్రతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేపిస్తే ఎట్లా ఉంటుంది? తర్వాత ముఖ్యంగా ముగ్గురే, మిగతా వాళ్ళ విషయం ఇంకా టైం ఉంది. తర్వాత కడియం శ్రీహరితోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేపిస్తే ఎట్లుంటుంది? సేమ్ తెల్ల వెంకట్రావుతోన ఇప్పుడు పదవికి రాజీనామా చేపిస్తే ఎట్లుంటుందనే చర్చ ఒకటి కాంగ్రెస్‌లో జరుగుతుందట. అందుకే నేను పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజీనామా అని పెట్టినా. ఎందుకంటే మళ్ళీ స్పీకర్‌కు టైం పెట్టో, లేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోయో, ఇదంతా ఈ గలాటా అంతా ఎందుకు? ఈ పరిశాన్ అంతా ఎందుకు? ఎమ్మెల్యేతోని రాజీనామా చేపించామనుకో, ఆ స్పీకర్‌కి పెట్టే టైంలోనో, స్పీకర్‌కి పెట్టని టైంలోనో, సుప్రీంకోర్టుకో టైంలోనో వీళ్ళతోని రాజీనామా చేపిస్తే ఏ గొడవ ఉండదు కదా అనే ఒక చర్చ ఒకటి నడుస్తుందట. యాక్చువల్‌గా ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి మాట్లాడినట. తెల్లం వెంకట్రావుతో మాట్లాడినో, ఎవరితో ఒక ఎమ్మెల్యేతో మాట్లాడినట బహుశా. వాళ్ళు రాజీనామా చేసి నెక్స్ట్ బై ఎలక్షన్ పోతే ఎట్లా ఉంటది మనం? నెక్స్ట్ బై ఎలక్షన్స్‌లో మళ్ళీ మీకే అవకాశం దొరుకుతుంది కదా! ఎందుకు అనవసరంగా ఈ కోర్టులు, కేసులు మళ్ళీ కోర్టులో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలుస్తలేదు. కొద్దిగా ఇంతకుముందులాగా లేదు సిట్యుయేషన్. ఇవే మణిపూర్ ఇష్యూ, మహారాష్ట్ర ఇష్యూ ఇవన్నీ కూడా చూస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలైతే డైరెక్ట్‌గా వాళ్ళకి సంబంధించిన సీనియర్లు సుప్రీంకోర్టు లాయర్‌లు, హైకోర్టు లాయర్‌లతోనో మంతనాలు జరుపుతున్నారంట. ఎట్లా ఉండొచ్చు ఈ కేసు పూర్వాపరాలు ఎట్లా ఉండొచ్చు? ఈ కేసులో హైకోర్టు ఎట్లా స్పందించవచ్చు? ఒకవేళ హైకోర్టు ఇట్లా స్పందిస్తే వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి పోతే అక్కడి నుంచి ఎట్లాంటి స్పందన ఉండొచ్చు? నిజంగానే మణిపూర్‌లో, మహారాష్ట్రలో ఇట్లా జరిగిందా? ఒకవేళ అట్లా జరిగితే అవే సేమ్ అవే ప్రొసీజర్స్ మాకు కూడా వర్తిస్తాయా? అంటే చాలామంది అడ్వకేట్స్ అయితే నీతిగా, నిజాయితీగా చెప్పేవాళ్ళైతే మీ మీద వేటు పడక తప్పదు. అది ఇయ్యాలనా, రేపా, ఎల్లుండా అనేది చెప్పలేము. కానీ కొంత ఇష్యూలో ఈ పార్టీ మారే విషయంలో కొంత సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంది. కాబట్టి ఏమైనా జరగొచ్చు. మీరైతే ప్రిపేర్ కావాలనే విషయాన్ని కొంతమంది చెప్పిర్రంట. నాకు తెలిసి ఎవరు షేలింగపల్లి ఎమ్మెల్యే గాంధీ ఎవరితోనో అడ్వకేట్‌తో మాట్లాడిందని తెలిసింది నాకు. అడ్వకేట్‌కి సంబంధించిన మనుషులు నాతో మాట్లాడింది. అడ్వకేట్‌తో మాట్లాడితే ఆయన చెప్పిన సమాధానం అయితే ప్రిపేర్ కావాల్సిందే నెక్స్టు. ఎట్లా అన్నా ఉండొచ్చు. ఈరోజు దానం నాగేంద్రో, తెల్ల వెంకట్రావో, తర్వాత కడియం శ్రీహరి ఉండొచ్చు గానీ, వాళ్ళ విషయంలో ఈ 10 మందిలో ఎవరికి ఒకరి కేసులో హైకోర్టు గానీ, సుప్రీంకోర్టు గానీ తేల్చినా, మిగతా 9 మంది కూడా అదే ప్రొసీజర్ ఉంటది. కాబట్టి ఇదొక్కటే లేటు. ముందు పడే వేటే లేటు. తర్వాత మిగతా అంతా కూడా ఆ ప్రొసీజర్‌లో చాలా స్పీడ్‌గా అయిపోతది ప్రక్రియ. 90 డేస్ అయిపోయిందనంటే ఎవరి మెడ మీద ఎప్పుడు కత్తి వేటు పడతదో తెలవదన్న అర్థం వచ్చేటట్లు అడ్వకేట్ చెప్పిండట ఆయనకి. ఆయన కూడా చాలా మందికి చెప్పుకొని తిరుగుతున్నాడు ఈ మధ్య గాంధీ గారు కూడా అందరికీ మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారట. వాట్ ఈస్ దిస్? ఇట్లయితే ఎట్లా? మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఇప్పుడు మళ్ళీ ఎట్లా కొట్టాడతాం? ఏంది ఏం కథ అని. ఈ పరిశానల మధ్య వీళ్ళేమో అసలు వీళ్ళతో రాజీనామా చేపిస్తే ఎట్లుంటది? ఫస్టు ఈ దానం నాగేందర్ కేసు బాగా ఏమంటారు పండయింది హైకోర్టుల. అంటే ఏదో ఒక డిసిషన్ వస్తదేమో అన్నట్టుగా కనిపిస్తుంది. హైకోర్టులో తేలకపోయినా 90 డేస్ అయిపోయి ఇక్కడ అంతా విచారణ కూడా అంతా అయిపోయింది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా చాలా సీరియస్‌గా తొందరగా దీని మీద ఒక ఫలితం వచ్చే అవకాశం ఉంటది అనే ఒక చర్చ ఉంది. కాబట్టి వీళ్ళను అదను చూసి ఇద్దరు ముగ్గురితో రాజీనామా చేపిస్తే ఎవరైతే ఇప్పటికి 90 డేస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో ముగ్గురు తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్. ఈ ముగ్గురితోనే రాజీనామా చేపిస్తే ఎట్లుంటది అన్న చర్చ ఒకటి కాంగ్రెస్‌లో జరుగుతుందట. కానీ ఒకవేళ రాజీనామా చేపిస్తే నెక్స్ట్ ఫలితం ఎట్లా ఉండొచ్చు? నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ పోతే ఎట్లా ఉండొచ్చు? ఎట్లాంటి ఫలితాలు ఉండొచ్చు? అనేది ఒకటి నడుస్తుంది చర్చ. కానీ ఇదంతా
నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ఓడిపోతామా, గెలుస్తామా అనేది తర్వాత విషయం. కానీ ఇదంతా సుప్రీంకోర్టు దాకా పోతే అనవసరంగా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ ప్రెసిడెంట్, జాతీయ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం మొత్తుకుంటున్నారు? మేమిక్కడ ఏదో జాతీయ ఇక్కడ రాజ్యాంగం అని, లేకపోతే ప్రజాస్వామ్యం ఫాలో అయితలేదు మోడీ అని, మేమేదో పాకెట్ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటే, మీరేమో మా రాజ్యాంగానికి తూట్లు పడేటట్లు తెలంగాణలో వ్యవహారాలంతా నడుస్తున్నాయి. మేము దేశమంతా తిరగగలుగుతున్నాం. కానీ మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. నేషనల్ మీడియా అక్కడక్కడ క్వెషన్‌లు అడుగుతుంది మమ్మల్ని తెలంగాణలో ఏం నడుస్తుందని. కాబట్టి ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని ఆల్రెడీ ఒక ప్రెషర్ ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇక్కడున్న కాంగ్రెస్ నేతల మీద. కాబట్టి వీళ్ళేమో రాజీనామా చేపిచ్చి బై ఎలక్షన్‌కి పోతే ఎట్లయితే అట్లయితది. ఇప్పుడు కాంగ్రెస్‌కొచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాంగ్రెస్‌లో ఈ 10 మంది లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితులేం లేవు. ఆల్రెడీ 65 మంది ఎమ్మెల్యేలున్నారు. సిపిఐ నుంచి ఇంకొక ఎమ్మెల్యే 66 ఉన్నారు. ఇంకా ఒకవేళ ఎంఐఎం వస్తదో రాదో తెలవదు. ఎంఐఎంతో టర్మ్స్, కండిషన్స్ ఎట్లున్నాయో కూడా తెలవదు ఇప్పుడు. కాబట్టి వీళ్ళొక 66, అదొక 7, 73 మంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఒకటేసారి అందరిని రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు కదా! ఫస్ట్ ఒక ఇద్దరినో, ముగ్గురునో ఎవరికైతే ఇబ్బందిమైన పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ ముగ్గురిని రాజీనామా చేపిస్తే మిగతా 7 మంది కూడా ఉంటారు వీళ్ళ దగ్గరనే. 65 ప్లస్ ఒకటి 66 ప్లస్ వాళ్ళొక 73 ప్లస్ 7 అవసరమైతే ఎంఐఎం 80 మంది అవుతారు. కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ముందు ముగ్గురితో రాజీనామా చేపిచ్చి ఎలక్షన్స్‌కి పోతే ఎట్లాంటి సిట్యుయేషన్ ఉంటదనే దాని మీద ఒక చర్చ నడుస్తుందట కాంగ్రెస్‌లో. మరి రాజీనామా చేయించాలనే విషయాన్ని వాళ్ళకి చెప్తే, ఎమ్మెల్యేలకు చెప్తే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లుంటుందో తెలవదు. అందరూ ఇంకా ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా లేరు ఆ విషయాన్ని. కానీ ఎమ్మెల్యేలేమో మమ్మల్ని ఎట్లైనా కాపాడతారు, మమ్మల్ని ఎట్లైనా వీళ్ళు చూసుకుంటారు, మమ్మల్ని ఖచ్చితంగా కాపాడతారు అనుకున్నారు. ఎందుకంటే ఇదొక ఈ పార్టీ మారే వ్యవహారం అంతా ఒక స్కూల్. ఇప్పుడు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆళ్ళని కాపాడుకున్నారు. ఎవరైతే పార్టీ మారినరో బీఆర్ఎస్‌కెళ్ళి పోయి ఒక గ్రూప్‌గా అయ్యిండ్రో శారారాణి కావచ్చు, సత్యనారాయణ గారు కావచ్చు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా పార్టీలో చేరకపోయినా పార్టీకి అండర్‌లో పనిచేస్తున్నారు. పార్టీకి అండర్‌గా ఒక గ్రూప్‌గా మెయింటైన్ అయ్యారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళందరిని కూడా కాపాడుకోగలిగిండు. సేమ్ ఇక్కడ కేసీఆర్ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగిండు. ఆయన కూడా వాళ్ళందరినీ కాపాడుకున్నాడు. ప్లస్ వాళ్ళు ఓడిపోతారో, గెలుస్తారో అని అనుమానం ఉన్నా చాలామందికి టికెట్లు ఇచ్చిండు. ఈవెన్ దానం నాగేందర్ 3 సంవత్సరాలు ఆయన పెరాలిసిస్ వచ్చి కేరళలో తిరిగిండు. కేరళలో తిరిగితే కూడా ఆ కాన్స్టిట్యూన్సీ నేతలు చాలామంది ఆయన జనాల్లో లేడు, టికెట్ ఇవ్వద్దని చెప్పిండ్రు. అయినా సరే లేదు లేదు మన పార్టీలో ఉన్నాడు కాబట్టి మనం ఇయ్యాల్సిందే, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అని చెప్పి టికెట్ ఇచ్చిండ్రు. అట్లా పార్టీ మారిన వాళ్ళను, పార్టీలో చేర్చుకున్న వాళ్ళను కాపాడుకునేంత నైపుణ్యత ప్రస్తుతం రేవంత్ రెడ్డికి కనిపిస్తలేదు. ఇక్కడ వీళ్ళందరూ కూడా కొంత ఇబ్బందులు పడ్డారు. నేను దానికి సెపరేట్‌గా వీడియో చేస్తా. ఎమ్మెల్యేలకు సంబంధించి ఎందుకు కాపాడుకోలేకపోతుండ్రు రేవంత్ రెడ్డి వీళ్ళని అని. రేవంత్ రెడ్డి వీళ్ళని కాపాడగలిగే స్టేజ్‌లో ఉన్నాడా లేదా అనేది వీళ్ళకి అర్థమైతలేదు ప్రస్తుతం. కాబట్టి ఇప్పుడు రాజీనామా అనే అస్త్రాన్ని వీళ్ళు ప్రయోగిస్తే అసలు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఉంటారా? మళ్ళా బుర్రుమని వెనకకపోతారా? మళ్ళీ వాళ్ళ ఆలోచన ఏందో ఏం కథనో అనే ఒక చర్చ కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య, ఆ పార్టీ చేర్చుకాలు జరిగినాయి కదా! పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, వేముల నరేందర్ రెడ్డి ఇట్లాంటి కొంతమంది నేతలే కదా మాట్లాడుకొని చేర్చుకున్నది. వాళ్ళందరి దగ్గర ఇది ఒక చర్చ, ఒక డిస్కషన్ నడుస్తున్నది. కాబట్టి వీళ్ళు ఆ విషయాన్ని చెప్తారో చెప్పరో గానీ, ఈ సుప్రీంకోర్టులో, హైకోర్టులో జరిగే పరిణామాలు లేకపోతే కాలం 90 రోజులు దాటిపోతున్న టైము ఒకటి వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నది. కాబట్టి హైకోర్టులో ఎట్లాంటి తీర్పు వస్తుందో చూసి ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అనే చర్చ అయితే కాంగ్రెస్‌లో ఉంది. అది రాజీనామాలు స్పీకర్‌కే గనుక గడువు పెడితే రాజీనామాలు కూడా బెటర్ అన్న చర్చ అయితే కాంగ్రెస్‌లో ఉంది. స్పీకర్ గడువు పెడితే మళ్ళీ హైకోర్టు నిర్ణయం తీసుకుంటే స్పీకర్ నిర్ణయం తీసుకొని కొట్టేసేదానికన్నా రాజీనామా చేస్తే కనీసం రాజీనామా చేసినని ఎలక్షన్స్‌లో జనాలకు చెప్పే అవకాశం ఉంటది. ఒకవేళ వాళ్ళు డిస్‌క్వాలిఫికేషన్ చేసిరనుకోండి, డిస్‌క్వాలిఫికేషన్ చేస్తే వాళ్ళు కనీసం ముఖం కూడా ఎత్తుకోలేరు. వాళ్ళకు కార్యకర్తలకో లేకపోతే అక్కడ ఉండే కాన్స్టిట్యూన్సీ జనాలు కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉంటది. కాబట్టి అట్లాంటి పరిస్థితికి మాత్రం పోవద్దు. అట్లాంటి ఏమన్నా క్రిటికల్ సిచ్యువేషన్ ఏర్పడితే మాత్రం మీరు ముగ్గురితోని ముందు రాజీనామా చేయించాలనేది ఒక ఫైనల్ నిర్ణయంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారు. తదుపరి ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.